ఇండిపెండెంట్ ఏంటో డిఫరెన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకే, రిపబ్లిక్ చేయకు ఇండిపెండెన్స్ అనొచ్చా? అంటే ఏమన్నా తప్పుందా? ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే అనే పదం ఏమన్నా తప్పుందా? ఇండిపెండెంట్ రిపబ్లిక్ డే అనొచ్చు. 1950 జనవరి 26వ తారీఖున ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికల్లో, భారతదేశంలో ఉన్న పత్రికలు కలుపుకొని డిక్లేర్ చేయవచ్చిందంటే ఇండిపెండెంట్ రిపబ్లిక్ డే అని వచ్చింది. ఇండియా గాట్ ఫ్రీడమ్ వచ్చింది. ఇండియా బికమ్ అన్ ఇండిపెండెన్స్ అని వచ్చింది. ఎందుకంటే జరిగినట్లు సాధారణంగా మనకు తెలుసు కదా, ఇండిపెండెన్స్ అంటే ఆగస్టు. మరి అన్ని పత్రికల్లో ఇండియా ఇండిపెండెంట్ డే అని వచ్చిందనుకో, ఇది చాలా సార్లు పరీక్షల్లో అడిగిన ప్రశ్న. ఎందుకు ఇండిపెండెంట్ రిపబ్లిక్ డే అనవలసి వచ్చింది అనేది ప్రశ్న. వాస్తవానికి చెప్పాలంటే ఇండిపెండెంట్ డే అంటే సెల్ఫ్ రూల్ అంతే కదా. మనను మనం పరిపాలించుకోవడమే స్వాతంత్రం. సెల్ఫ్ రూల్ కెనాట్ సబ్స్టిట్యూట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. స్వాతంత్రం సంపాదించుకోవడం వల్ల మనకి ఏమొచ్చింది మనం ప్రశ్నించుకున్నప్పుడు 1947 ఆగస్టు 15 కన్నా ముందు గమనించినప్పుడు దేశ జనాభాలో 2/3 వంతు జనాభా ఆకలి చావులతో చనిపోయారు. ఆకలి చావు. 40 కోట్ల జనాభాకే ఆహారాన్ని అందించలేని ప్రభుత్వం ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. ఆహారాన్ని అందించలేని కారణంగా ఆ 40 కోట్లలో దశలుగా 150 కాలంలో 2/3 వంతు జనాభా చనిపోయింది. 140 కోట్ల జనాభా వచ్చి ఉంటే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీని ఫండమెంటల్ రైట్ గా చేయాలని ఆలోచన ఉంది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కానప్పటికీ ఈరోజు ఆకలి అనే కారణంతో చనిపోతున్నారు అనే కారణాలు చాలా అందరికీ కావాల్సిన ఉద్యోగం లేకపోవచ్చు, ఇంకా కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ సాధించిన వల్ల ఏం సాధించినామంటే ప్రైమరీ నీడ్ కదా. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ ఆర్థిక వ్యవస్థగా మనం ఇండియా ఉన్నాయి. సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందాము. బాగా అభివృద్ధి చెందిన అమెరికా దేశాలు కూడా మ్యాన్ పవర్ కోసం ఇండియా పైన ఈరోజు ఆధారపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ శాంతి కృషి చేస్తున్నాను. సుమారు 50 దేశాల్లో ఐక్యరాజ్య సమితి సపోర్ట్ తోని ప్రపంచ శాంతికి ఆయా దేశాల సైన్యం మనం సహకారాన్ని అందిస్తున్నాం. దేశం అనేది చాలా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవడానికి కారణమైంది మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడం. ఎందుకంటే అందరికీ చాలా అనుమానాలు ఉంటాయి. సుమారు 1000 సంవత్సరాల నుండి భారతదేశం విదేశీయుల చేతిలో పరిపాలించబడ్డది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం పరిపాలించగలుగుతామా లేదా, మనకు స్కిల్ ఉందా లేదా అని పెద్ద అనుమానం, ప్రపంచానికే అనుమానం. బట్ కొద్ది కాలంలోనే 70 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కాలం కాదు. కొద్ది కాలంలోనే ప్రపంచానికి ఒక మార్గదర్శిగా కాగలిగాము. ఈ రోజు కూడా అమెరికాలో సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మన ప్రజాస్వామ్యం నిజంగా చెప్పండి, మన ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం. సార్వజనీన వైద్య ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం రాసుకున్న తొలి రోజులకే ఉంది మాకు. మరి అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎప్పటికో 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు 1789 రాజ్యాంగం రాసుకుంటే 1920లో అమెరికాలో ప్రజలు కూడా వచ్చింది. భారతదేశం అంటే కాదు, రాజ్యాంగం మొదలుపెట్టింటే అమెరికాలో, ఇండియాలో ఇప్పుడు అనేక రకాల అంశాల్లో భారతదేశం చాలా ఉంటుంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడింది.
బలహీన వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక పేపర్ బాయ్ రాష్ట్రం కాగలిగాడు, ఒక టీ బాయ్ కూడా ప్రధానమంత్రి కాగలిగాడు. అవునా కదా? ఇదంతా మనం సాధించుకునే విధాలే. ఒక గిరిజన మహిళ కూడా దేశంలో అత్యున్నత సార్వభౌమాధికారం రాష్ట్రపతి పదవి చేరుకోగలిగింది. ముఖ్యంగా రిపబ్లిక్, ఇండిపెండెన్స్, రిపబ్లిక్, డెమోక్రసీ అనే పదాలు మనం గమనించినప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏది అంటే ఇండియానే చెప్పుకోవాలి. అమెరికా కన్నా ఇండియానే గొప్పదనుకోవాలి, ఇంగ్లాండ్ కన్నా ఇండియానే గొప్పదనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి డెమోక్రసీ, ఈ ప్రపంచం మొత్తానికే పార్లమెంటరీ సిస్టాన్ని పరిచయం చేసింది ఇంగ్లాండ్. అయినప్పటికీ ఇంగ్లాండ్లో ఉన్న డెమోక్రసీ కన్నా ఇండియాలో ఉన్న డెమోక్రసీ గొప్పది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఏముంది? రాజరికపు ప్రజాస్వామ్యం. ఇంగ్లాండ్ ఏముంది? రాజరికపు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. భారతదేశంలో మోనార్కీ డెమోక్రసీ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో కానీ రాజు వంశపారంపర్యంగా వస్తాడు రాజు. బట్ ఇండియాలో కాదు. సార్వభౌముడైన రాష్ట్రపతి కూడా ఎన్నికల ద్వారానే వస్తాడు, ప్రధానమంత్రి కూడా ఎన్నికల ద్వారానే వస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం 100% ప్రజాస్వామ్యం జీవించే వ్యవస్థ ఏదంటే గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆ గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలోనే ఉంది. అది చాలా గొప్పదైన అంశం. సో మళ్ళీ ముందుకెళ్దాము. 1956 ఏమైంది అంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డేగా పత్రికలంతా ఎందుకు చెప్పాలి అని ఆలోచించినప్పుడు వాస్తవంగా ఇండిపెండెన్స్ అంటే సెల్ ఫోన్ కదా, మనం కదా. భారతదేశం పరిపాలించిన గవర్నర్ జనరల్ 1947 ఆగస్ట్ 15 1950 జనవరి 26 వరకు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? హెడ్ ఎవరు? మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ భారతీయుడా కదా? మరి భారతదేశం ఏ నియమాలు ఆగమంతా ఏ చట్టాలు 1950 జనవరి 26 వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం కదా. ఆ చట్టాలన్నీ రచించబడ్డాయి, ఆమోదించబడ్డాయి బ్రిటిష్ పాలకుల చేత. అది గవర్నమెంట్ ఇండియా అంటే బ్రిటిష్ యాక్ట్ కదా. పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ అధికారులు. పరిపాలించబడిన నియమాలు బ్రిటిష్ నియమాలు. కాబట్టి సెంట్రల్ ఎక్కడ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంది? మనం పరిపాలించుకోవడం లేదా? మనం పరిపాలించుకోవడం అంటే మనవాడు పరిపాలించాలి పదవులకు మనము తగ్గట్టు చేసుకున్న నియమాలే మనం పరిపాలింపబడాలని, పరిపాలించాలని రెండో నియమం. ఇవి రెండు లేవు. బ్రిటిష్ నియమాల ప్రకారం పరిపాలించబడ్డాము, బ్రిటిష్ వాడే పరిపాలించడం. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం ఏంటి అంటే గణతంత్రం. ప్రపంచ గణతంత్రానికి భారత గణతంత్రానికి ప్రపంచ రాజ్యాంగం భారత రాజ్యాంగానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే భారత రాజ్యాంగం ప్రజల చేతులు అందించబడింది, ప్రజలకే అందించబడింది, ప్రజల చేత ఆమోదించబడింది. కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై us. మన చేత రచింపబడి మనకే ఆమోదింపబడిన అతి గొప్ప 60 దేశాల రాజ్యాంగాలను మనం మదింపు చేశాము. కాల్కులేటింగ్ కాదు, మదింపు చేశాము. 60 దేశాల రాజ్యాంగంలో ఉన్న మంచిని తీసుకొని భారత ప్రజలకు కాలమాన పరిస్థితుల ఆధారంగా భారత ప్రజలకు ఏది అవసరము, ఏది అనవసరము, ఏది మంచిది, ఏది చెడ్డది అని ఏది వేసుకొని చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ప్రపంచానికే మనం మార్గదర్శకంగా నిలబడాము. 140 కోట్ల ప్రజలందరూ
యూనిటీగా ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం కేవలం భారత రాజ్యాంగమే. చిన్న చిన్న దేశాలు, కర్నూలు నగరం చిన్న చిన్న దేశాలు ఒక కొత్త దేశంగా ఏర్పడాలని ప్రపంచవ్యాప్తంగా పోగొడుతున్నాయి. అటువంటి 130 కోట్ల ప్రజలకు మనం అందరం కలిసి ఒకే దేశంగా ఉండాలి అనుకుంటున్నామంటే అది భారత రాజ్యాంగ గొప్పతనము, భారత ప్రజల గొప్పతనం. కులము, మతము, ప్రాంతము, వర్గము, వర్ణము, లింగ భేదం లేకుండా మనం అందరము సోదరభావంగా ఉన్నాము అంటే అది భారత ప్రజల యొక్క మంచితనం. ఎన్ని వేల సంవత్సరాల నుండి ఎంతో మంది విదేశీయులు భారతదేశం మీద దాడి చేసినప్పటికీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఏమీ ఇబ్బంది కాలేదు. ఈ రోజు కూడా భారతదేశంలో 140 కోట్ల ప్రజలందరూ సోదర భావంతో ఉన్నారు. ఇదే భారత సంస్కృతి, భారత ప్రజల యొక్క మంచితనం. ఈ సంస్కృతి సాంప్రదాయాలే భారతదేశాన్ని యూనిటీగా ఉంచాయి. ఇంకా 100 లక్షల సంవత్సరాల కూడా భారతదేశం యూనిటీగానే ఉంటుంది. ఎందుకంటే భారత ప్రజల యొక్క ఆలోచన ధోరణి అంత గొప్పదైన ఆలోచన ధోరణి. అవును కదా? చిన్న చిన్న దేశాలు చూడండి, అప్పుడే కొత్త దేశంగా ఏర్పడాలని ఆలోచన ఉంటుంది. మరి ఇంత అక్కడ 82.87 లక్షల ఉన్నాయి దేశము. మేము ఇంకొక దేశంగా వెళ్ళిపోదాము, మాకు ఈ దేశంలో అసంతృప్తిగా ఉంది అనే భావజాలం ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మాలో మేమే సర్దుకుంటాము. ఇన్ఈక్వాలిటీస్ ఉండొచ్చు, అసమానతలు ఉండొచ్చు, లేవని కాదు. కానీ మాలో దేశ గొప్పతనాన్ని గుర్తిస్తాం. దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా కావడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాము అనే గొప్ప ప్రజలందరూ భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఓకేనా? భవిష్యత్తు ప్రపంచానికి మార్గదర్శకంగా పోతున్నాము. అన్ని రంగాల్లో శాస్త్రజ్ఞులు నాసా ప్రయోగానికి ఇస్రో ప్రయోగానికి ఎంత తేడా చూడండి. ఎన్ని లక్షల కోటి ప్రయోగం చేస్తే ఎంత రిజల్ట్ వచ్చిందో, ఎంత తక్కువ ఖర్చులో ఎంత రిజల్ట్ వచ్చిందో నాసా ప్రయోగానికి సమానమైన స్థాయి. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు వెచ్చిస్తే ఏ ఫలితాన్ని పొందుతున్నారో ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ ధరకే ఆ ఫలితాన్ని పొందుతున్నారు. కార్పొరేట్ కోచింగ్ సెంటర్ లో లక్షల రూపాయలు వెచ్చిస్తే ఏ ఫలితాన్ని పొందుతున్నారో స్టడీ సెంటర్ లో ఏ రూపాయి చెల్లించకుండా అదే స్థాయిలో ఫలితాన్ని పొందుతున్నారు. ఒకవైపు కార్పొరేట్ రంగం పొంది మరొకటి సేవా రంగం ఉంది. ఒకవైపు వ్యాపార రంగం ఉంది, మరొక వైపు సేవా రంగం ఉంది. పేదవాడు బతకడానికి కావలసిన, పేదవాడు అత్యున్నత స్థానానికి ఎదగడానికి కావలసిన వాతావరణం ఇక్కడ ఉంది. సంపన్నుడు అత్యున్నత స్థానానికి ఎదగడానికి వాతావరణం కూడా ఉంది. అందరికీ అవకాశం సమానత్వమే కాదా? సమానత్వం కాదా? కార్పొరేట్ ఉన్న చదవడం లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బీసీ సర్టిఫికేట్ నుంచి యూపీఎస్ అయిన వాళ్ళు, డిఎస్పీ అయిన వాళ్ళు, ఎస్ఐ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రూప్ ఆఫీసర్ అందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మీకు అందించిన ముఖ్యంగా సార్ వాళ్ళు, భాస్కర్ సార్ కానీ, భాషా సార్ కానీ, గౌడ్ సార్ కానీ నిరంతరం చాలా ఇక్కడికి వస్తున్నాను. డిసిప్లిన్ నడుస్తుంది ఇక్కడ. లైబ్రరీ చక్కటి క్లాస్ రూమ్ ఉంది. అందుకనే ముఖ్యమైన మంచి అనుభవం అర్థం మీకు. ప్రైవేట్ ఇవ్వలో ఇక్కడ మేము కనిపిస్తాం, ఇక్కడైనా మేమే కనిపిస్తాం. కాబట్టి అక్కడ బాగుంది, ఇక్కడ బాగలేదనే పాజిటివ్ గా ఉండండి, చక్కటి ఫలితాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.